టైం రాత్రి 10 అవుతున్నది. రోడ్డు మీద వచ్చిపోయే బండ్లు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు చేస్తున్నారు పోలీసులు. ఇంతలోనే ఓ కార్ వచ్చి ఆగింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆయన మంచిగా మందేసి ఉన్నాడు. పక్క సీట్ల నెలలు నిండిన ఆయన భార్య ఉన్నది. అప్పటికే ఆమెకు నొప్పులు కూడా స్టార్ట్ అయినాయి. సార్ ప్లీజ్ సార్, మా మిసెస్ హాలత్ మంచిగా లేదు, హాస్పిటల్కి పోతున్నాం అని భర్త రిక్వెస్ట్ చేసినా ఆ పోలీస్ ఆఫీసర్ ఒప్పుకోలే. ఆ తర్వాత ఏమైందో చూడండి. చూసిల్లు కదా, కడుపుతోనున్న అక్కకు సడన్ గా నొప్పులు స్టార్ట్ అయినాయి. ఆ విషయం భర్తకు చెప్పంగానే వెంటనే భార్యను తీసుకొని హాస్పిటల్ కు బయలుదేరిండు. అయితే అంతకు ముందే ఆయనకి ఇంత మందు ఊచుకున్నాడు. అయితే ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి తనే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంటే తొవ్వల పోలీస్ లాగబట్టి చెక్ చేస్తే మందు వాసన గప్పు మన్నది. సార్ సార్ సార్, హాస్పిటల్ ఇంకో 2 కిలోమీటర్లే, పోనీయండి సార్, మా మిస్సెస్ పరిస్థితి బాగాలేదు సార్ అని ఎంత బతిమ్లాన్నా ఆ పోలీసు ఒప్పుకోలేదు. ఆ అక్కసుత రిక్వెస్ట్ చేసింది. తాగి కార్ నడపడానికి నేను ఒప్పుకోను అని భర్తను కార్ దిగి వెనక సీట్లో కూసో అని గట్టిగా చెప్పేటాలకు ఆయన భయంగానే కార్ దిగి వెనకకు పోయి కూసున్నాడు. అప్పుడు ఆ పోలీస్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ హాస్పిటల్ కు తీసుకుపోయిండు. కొద్దిసేపట్లనే ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. మహారాష్ట్రలో జరిగింది ముచ్చట. చట్టాన్ని మానవత్వాన్ని ఒకేసారి అమలు చేసిన ఆ పోలీస్ ను మస్తు తారీఫ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు.